ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనకు దేవుడు తోడే ఉండి కృపను, కాపుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. సో దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం నా జీవితానికి. ఎందుకంటే నన్ను కన్న తండ్రి ప్రభునందు నిద్రించిన దినం. ఈ యొక్క 23వ తేదీ సెప్టెంబర్ 23వ తేదీన 2010 సెప్టెంబర్ 23వ తేదీన ఆయన ప్రభునందు ఉదయం 6:30 ఆ ప్రాంతంలో ఆయన ప్రభునందు నిద్రించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి నుండి నేటి వరకు ప్రభువు సర్వశక్తుల్ని దేవుడు, పరలోకపు తండ్రి, మాకు తండ్రిగా ఉండి ఆయన మమ్మల్ని కాపాడి సంరక్షిస్తూ వచ్చాడు. ఈ రోజు వరకు మా నాన్నగారు లేరు అన్నటువంటి బాధ, మా నాన్నగారు ఉంటే మాకు ఇలా ఉండేది అన్న పరిస్థితి రాకుండా మా నాన్నగారు లేని లోటుని ప్రభు మాకు తీరుస్తూ ఆయన మాకు తండ్రిగా, ఆలోచనకర్తగా, సహాయకుడిగా ఉండి ఆయన మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని లేఖనంలో నుండి ఈ విధంగా కొన్ని మాటలు మనం గమనించినప్పుడు, తెరాహు మృతి పొందిన తర్వాత అని రాయబడింది. తెరాహు అబ్రహాము యొక్క తండ్రి. తెరాహు మృతి పొందిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయన బలపరిచాడు, ఆయనకి చెప్పాడు. 2వ వచనం 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అన్నాడు. సో పితృడైనటువంటి తెరాహు మృతి పొందిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఈ రోజుకి కూడా ఈ భూమి మీద అబ్రహాము సంతానం దీవెనకరంగానే, ఆశీర్వాదకరంగానే ఉన్నారు. అబ్రహాము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున అబ్రహాము సంతానమైనటువంటి యూదులందరూ ఇప్పటికీ కూడా యావత్తు ప్రపంచానికి దీవెనకరంగానే ఉన్నారు. ఏ దాన్ని మనం గమనించినా, ఇప్పుడు కంప్యూటర్స్ తయారు చేసిన వాళ్ళు యూదులే, ఫేస్బుక్ తయారు చేసింది యూదుడే. సో ఇలాగా అన్నిటినీ మనం చాలా వరకు గమనిస్తే ఎక్కువ భాగం ప్రజలందరి చేతిలో ఏది ఉన్నా, ఏ వస్తువు ఉన్నా దాని వెనక యూదులు ఉన్నారనే విషయం చాలా వివరణాత్మకంగా మీరు కావాలంటే యూదులు ఏమైతే కనిపెట్టారో గూగుల్లో నుండి కూడా దాన్ని మీరు చూడవచ్చు. సో అధిక శాతం లోకానికి, ప్రపంచానికి యూదుల ద్వారా దీవెనకరంగానే నడిపించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ యొక్క వాగ్దానం, పితృడైన అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, అబ్రహాము తండ్రి మృతి పొందిన తర్వాత దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. అక్షరానుసారంగా మా నాన్నగారు ప్రభునందు నిద్రించాడు, మృతి పొందాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి మృతి పొందవు. దేవుడిచ్చిన వాగ్దానాలు ఆగిపోవు, అది కొనసాగిస్తానే ఉంటాడు దేవుడు. ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏ విధంగా అక్షర సంబంధంగా నా తండ్రిని కోల్పోయానో, అలాగే కొంతమంది మీలో కూడా, కొంతమంది మీ యొక్క ఇంట్లో ఈ విధమైన పరిస్థితిని మీరు ఎదుర్కోవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. నాకు బాగా గుర్తుంది, మా నాన్నగారు చనిపోయిన ఆ యొక్క 23వ తేదీ సెప్టెంబర్ మాసంలో. సో మరొక వారం నేను వేరే పాస్టర్ గారికి పరిచయం అప్పగించాను. అక్టోబర్ 1వ వారం బలారాధనకు వచ్చి బలారాధన ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. సో ఈ 1వ వారంలో నేను చెప్పిన వాక్యం నాకు ఇంకా గుర్తుంది. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు అని వ్రాయబడింది. దేవుడు అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకుకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను చెప్పిన వాక్యం ప్రారంభ దినాల్లో మొదటిగా 2010 అక్టోబర్ 1వ ఆదివారం రోజున దేవుడు నాకు ఇచ్చినటువంటి, నాకు జ్ఞాపం చేసిన వాక్యం. దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమాయను, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి,
వారి చావు మనకు దీవెనగా ఉండడానికి వాళ్ళని చంపాలని కాదు నా ఉద్దేశం. మనలో అందరము వెళ్ళిపోతాం, కానీ వెళ్ళినంత మాత్రాన నువ్వు కృంగిపోవద్దు. నీ యొక్క బంధువులు, నీ తండ్రి, నీ తల్లి, నీ ఇంటివారు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినంత మాత్రాన నువ్వు వేదన చెందొద్దు, నువ్వు దుఃఖపడొద్దు, నువ్వు ఆధారపడొద్దు. దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, దేవుడు నీకు వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలు ఎన్నడూ కూడా ఆగిపోవు. హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క ఆత్మ మనకు ఇస్తున్నటువంటి ఈ ప్రేరణతో పురికొల్పడానికే ఈ మాటలు నేను చెప్తున్నా. ఆయన చనిపోయాడు, అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మనవారు ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోయారని వారిని గురించి కలవరపడుతూ ఉండొద్దండి, వేదన చెందుతూ ఉండొద్దు. నేను వాస్తవంగా మా నాన్నగారి యొక్క మరణం తర్వాత ఇంచుమించు 3 నెలలు నాకు తెలియనటువంటి వేదన నా గుండెల్లో నింపబడిపోయింది. ఏం చేస్తున్నా అదో విధమైనటువంటి మనసుతో నేను ఉండేవాడిని. ఆ సమయంలో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆయనకి చెప్పాను, ప్రభువా నా గుండెల్లో నుండి ఈ వేదన తొలగించండి. నాటి నుండి ఈ రోజు వరకు ఆ వేదన మళ్ళా నాకు రాలేదు. దేవుడు ఆయన యొక్క సన్నిధి చేత, ఆయన యొక్క ఆదరణ చేత, ఆయన యొక్క కృప చేత, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో దేవుడు నన్ను ఆదరించి ధైర్యపరిచి నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఒకవేళ ఇది మా నాన్నగారు యొక్క దినం, ఈరోజు ఆయన ప్రభు ఎద్దుకు వెళ్ళిన దినం కాబట్టి ఈ మాటలు జ్ఞాపం చేస్తూ, అలాగే దేవుని బిడ్డలైన మీలో ఎవరైనా ఒకవేళ మీ ఇంటి వారు ఎవరైనా గత కాలంలో కోల్పోయి ఉంటే ధైర్యం తెచ్చుకుందాం. దేవుని యొక్క కృపయు, దేవుని యొక్క సన్నిధి, దేవుని ఆత్మ మనకు తోడే ఉండి మనల్ని బలపరుస్తాడు. అలాగే నావికుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువకి ప్రత్యక్షమయ్యాడు కదా, యెహోషువతో మాట్లాడాడు కదా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు కదా. అదేవిధంగా ఇలాగ అనేకమైన వాక్యాలు మనల్ని ఈ రోజున ధైర్యపరుస్తుండగా ధైర్యం తెచ్చుకుందాం. ప్రభులో ముందున్న కాలాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఏ రోజు ప్రభు మనల్ని పిలుస్తాడో, లేక ఏ రోజు ఆయన వస్తాడో ఆ రాకడి వరకు మనం సిద్ధపడుతూ ప్రభు యొక్క రాకడికి, రాజ్యానికి మనం ముందుకు సాగాలి. మనకు ముందున్న వాళ్ళైనా, మనకు వెనక వెళ్ళిపోయిన వాళ్ళైనా మనం కలవరపడొద్దు. మన సంబంధం, మన సహవాసం దేవునితో అది నిరంతరం కొనసాగించబడుతూ నడిపించబడాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీ మహా ఉచితమైన కృప చేత యువతి కాలమందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు. అయ్యా, నిజంగా శారీరకంగా నా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచిన దినం, కానీ ఆత్మీయ తండ్రిగా మీరు మాకు తోడవండి. మీరు మరణం లేని దేవుడు కనుక మా జీవితకాలం అంతా ఇక సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని ప్రమాణం చేసినట్లుగానే మా జీవితకాలం అంతా మాకు తోడుగా ఉంటారు. మాతో ఎవరు ఉండరు తోడుగా, మీరు మాత్రమే, మీరు తప్ప ఎవరూ రారయ్యా. విధంగానైనా ఈ లోకంలో మమ్మల్ని మీరు పంపిన నాటి నుండి ఈ లోకయాత్ర మాలో ముగించబడేంత వరకు మీరు మాకు తోడే ఉండి మాకు మీ యొక్క వాగ్దానాల చేత, మీ యొక్క ఆశీర్వాదాల చేత మమ్మల్ని నడిపించు దేవుడని, మీ వాక్కుల చేత మమ్మల్ని స్థిరపరచు దేవుడని మేము నమ్ముతూ, అయ్యా మా ముందున్నటువంటి యాత్రను సంతోషంగా ముందుకు కొనసాగించడానికి సహాయం వచ్చాయి. మేమెవరము కూడా కృంగిపోతూ వెళ్ళిపోయిన ఈ లోకాన్ని విడిచిపెట్టిన మీ వద్దకు చేరిన వారి నిమిత్తమై బాధపడక మీ సన్నిధిలో ముందుకు సాగుటకు కృప దయచేయండి. మీ మీదే మా మనసు పెట్టుకొని, మీ మీదే మేము ఆనుకొని ఈ యాత్రలో ముందుకు నడిపించబడేటట్లుగా కృపనిచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన మీదే ఆనుకుంటూ ఈ యాత్రను ఆయన ద్వారా, ఆయన యొక్క ఆత్మ ద్వారా ముందుకు కొనసాగించడానికి తీర్మానం చేస్తున్న వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభువు నీతో కూడా ఉన్నాడు.
నీతో కూడా నడుస్తాడు. నిన్ను చేర్చేంత వరకు ఆయన నిన్ను విడవడు. మనతో వాళ్ళు ఎవరైనా సరే, దావీదు కావచ్చు, ఇంటి వారు కావచ్చు, బంధువులు కావచ్చు, ఒకవేళ ఉన్నా లేకపోయినా ప్రభు మాత్రం మనతో ఉంటాడు. ఆయన మీద ఆనుకుంటూ ఆయన ఇచ్చిన వాక్కులు, వాగ్దానాల చేత చక్కటి సహవాసంలో మనం ముందుకు సాగుతూ ప్రభు యొక్క రాకడ రాజ్యానికి సిద్ధపడదాం. ప్రభు మీకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.